ఎప్పుడో ఒకప్పుడు పచ్చటి కొండల మధ్యలో ఉన్న ఒక శాంతమైన గ్రామంలో ప్రియా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె తోటలో ఒంటరిగా తిరుగుతూ తన ఊహలోనే ప్రపంచాన్ని కనిపెట్టేది. ఒక సాయంత్రం ప్రియా అడవి వైపు జిగేల్ మినుగురులతో ఆడుకుంటూ పోతుంటే ఒక ప్రత్యేకమైన వెలుగు ఆమె దృష్టిని ఆకర్షించింది. ఇది మిగతా వాటిలా కాకుండా జీవంతో నృత్యం చేస్తున్నట్టుగా అనిపించింది. ఆ వెలుగులో నుండి ఒక ఫెయిరీ బయలుదేరింది. ప్రియ చేతికి సరిపోయేంత చిన్నదిగా, మెరిసే రెక్కలతో, గాలిలో గుమగుమలాగే నవ్వుతో. ప్రియా మరియు ఫెయిరీ రహస్యంగా కలుసుకోవడం ప్రారంభించారు. వారు కథలు, కలలు మరియు నక్షత్రాల కింద హాయిగా నవ్వులు పంచుకున్నారు. ఒకరోజు అడవి మసక బారింది. లోతుల్లో ఏదో పురాతన శక్తి లేచి మానవ మరియు ఫెయిరీ ప్రపంచాన్ని భయపెట్టేలా చేసింది. వారు కలిసి ధైర్యంతో పాటు మాయాజాలాన్ని జతచేసి నిజమైన స్నేహితులు మాత్రమే పాడగల పురాతన సంగీతాన్ని ఆలపించారు. అడవి మళ్లీ సేదతీరిగింది. తోట మరింత అందంగా వికసించింది. ఇతరులు ఫెయిరీని చూడలేకపోయినా ప్రియా ఇక ఒంటరిగా లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.